Hello guys, welcome to LTX classes. A regional war is on its way. రీసెంట్గా జూన్ 13వ తారీఖు శుక్రవారం ఇజ్రాయిల్ ఇరాన్లోని కొన్ని న్యూక్లియర్ సైట్ల మీద దాడి చేసింది. దానికి రిటాలియేషన్గా ఇరాన్ కూడా ఇజ్రాయిల్ మీద దాడి చేసింది. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ఒక వార్గా మారబోతుంది. అండ్ ఈ వార్ కాస్త రీజనల్ వార్గా మారే అవకాశం ఉంది అని చెప్పి గ్లోబల్ లెవెల్లో ఉన్న అనలిస్టులు చెప్తున్నారు. అండ్ ఇలా ఒకవేళ రీజనల్ వార్ అనేది ఏర్పడితే దానివల్ల గ్లోబల్ లెవెల్లో ఎకనామిక్ అన్సర్టనిటీస్ వచ్చే అవకాశం ఉంది, పర్టికులర్లీ ఇన్ ఏ కంట్రీ లైక్ ఇండియా. ఎందుకంటే ఇండియా లాంటి కంట్రీలు ఇరాన్ మీద ఫ్యూయల్ కోసం డిపెండ్ అయి ఉంటాయి. అలా డిపెండ్ అయి ఉన్నప్పుడు ఇరాన్లో జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ల వల్ల ఇండియాలో ఫ్యూయల్ సప్లై సరిగ్గా జరగదు. సో దీనివల్ల ఇండియాలో ఫ్యూయల్ ఇన్సెక్యూరిటీ వచ్చే అవకాశం ఉంది. సో అందుకని ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ వార్ విషయంలో భయపడుతున్నాయి. ఈవెన్ మిడిల్ ఈస్ట్లో ఉన్న కంట్రీలు అయితే దే ఆర్ ఆస్కింగ్ ఫర్ డీఎస్కలేషన్ టు బోత్ కంట్రీస్. అంటే ఇరాన్కి ఇజ్రాయెల్కి ఇద్దరికి కూడా డీఎస్కలేట్ చేయమని చెప్పి అడుగుతున్నారు. బట్ దే వర్ నాట్ రెడీ, వాళ్ళైతే రెడీగా లేరు. అండ్ ఈవెన్ నిన్ననే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా కన్ఫర్మ్ చేసింది ఒక విషయాన్ని. ఏంటి అంటే అక్కడ నాంటాజ్ న్యూక్లియర్ సైట్ మీద అటాక్ జరిగింది కదా, అక్కడ రేడియేషన్ వచ్చిందేమో అని చాలామంది భయపడుతున్నారు. నో, అలాంటి ప్రాబ్లం ఏం లేదు. అక్కడ ఎక్కడా కూడా రేడియేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వలేదు. సో ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి కూడా చెప్పింది. సో ఇది అక్కడ ఉన్న ప్రస్తుత సిచ్యువేషన్. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు ఒకానొక టైంలో బెస్ట్ ఫ్రెండ్స్గా, అంటే బెస్ట్ కాకపోయినా ఫ్రెండ్స్గా ఉన్న రెండు దేశాలు, ఓకే, దోస్తీ చేసుకున్న రెండు దేశాలు ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయాయి? అదే ఫ్రెండ్స్ టు ఫోయ్. ఓకే, ఈ సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడం ఖచ్చితంగా మనకి అవసరం. సో అది ఇవాళ సెషన్లో మనం చెప్పుకుందాం. అయితే అంతకంటే ముందు ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకోసం యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ కోర్సెస్ని 60,000 and 80,000 రూపీస్కి మాత్రం, అంటే చాలా తక్కువ ప్రైస్కి అందిస్తుంది. అది కూడా మీరు మంత్లీ 5,000 రూపీస్ రూపంలో ఈఎంఐ రూపంలో పే చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది. అండ్ రిమెంబర్, ఈ కోర్సులు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయంటే మీకు జాబ్ వచ్చేంత వరకు ఎల్టీఎక్స్ క్లాసెస్ మీ ప్రిపరేషన్ కోసం సపోర్ట్ చేస్తుంది. సో ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ 7893899553 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. లేదంటారా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఎల్టీఎక్స్ క్లాసెస్ అని ఒక మొబైల్ యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని సైన్ అప్ అవ్వండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా లభిస్తుంది. సో మూవింగ్ ఇన్ టు ద టాపిక్, ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఆర్ వార్ ఎలా చెప్పుకున్నా పర్వాలేదు. ఓకే, యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఏ ప్రాక్సీ వార్ అంటే అర్థం ఏంటంటే ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది, కానీ అది డైరెక్ట్గా జరగకుండా ఇండైరెక్ట్ కేసెస్లో, అంటే వేరు అంటే ఇందులోకి థర్డ్ పార్టీ కూడా ఇన్వాల్వ్ అయితే, ఓకే, అండ్ ఇందులో ఈ రెండింట్లో ఎవరికో ఒకరికి ఒక థర్డ్ పార్టీ సపోర్ట్ చేస్తూ ఉంటే అలాంటి వార్నే మనం ప్రాక్సీ వార్ అంటాం. ఇక్కడ సినారియోని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్కి లెబనాన్కి కాన్ఫ్లిక్ట్ అవుతుంది. సో ఇజ్రాయెల్కి లెబనాన్కి కాన్ఫ్లిక్ట్ అవుతున్నప్పుడు ఆ టైంలో లెబనాన్లో ఉన్న గ్రూప్ హెజ్బుల్లా అని చెప్పి ఒక మిలిషియా గ్రూప్ ఉంటుంది. ఆ హెజ్బుల్లా అనే గ్రూప్కి ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఇది ఒక ప్రాక్సీ వార్. లేదు, అదే విషయంలో ఇజ్రాయెల్కి పాలస్తీనియాకి గొడవ జరుగుతుంది, పాలస్తీన్కి. ఇదే సిచ్యువేషన్లో పాలస్తీన్లో హమాస్ అనే గ్రూప్ ఉంటుంది. ఈ హమాస్ అనే గ్రూప్కి మళ్ళీ ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఒక ప్రాక్సీ వార్ లాగా. పోనీ ఇజ్రాయెల్ ఏమైనా సైలెంట్గా ఉంటుందా? ఇజ్రాయెల్ కూడా సైలెంట్గా లేదు. లైక్ ఎలాగంటే ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్లో కొంతమంది రెబల్స్ ఉంటారండి, పర్టికులర్గా పీపుల్స్ ముజాహిద్దీన్ ఆఫ్ ఇరాన్ అని చెప్పి కొంతమంది రెబల్స్ ఉంటారు, వాళ్ళకి ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, లేకపోతే సిరియాలో ఇరానియన్ ఫోర్సెస్ స్టెబుల్ చేసి ఉంటాయి. ఓకే, ఆ సిరియాలో ఉన్న ఇరానియన్ ఫోర్సెస్ మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. సో అంటే ఇద్దరు డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఎప్పటి నుంచో గొడవ పడుతున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య గొడవ ఇప్పటిది కాదు. అయితే మీకు చెప్పాము ఏంటది, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ రెండు ఒకప్పుడు ఫ్రెండ్స్. అలాంటి ఫ్రెండ్స్ కాస్త ఇప్పుడు శత్రువులుగా మారిపోయారు. ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఇక్కడ చెప్తాను, క్లియర్గా వినండి. ఓకే, ద స్టోరీ గోస్ బ్యాక్ టు ద 1948. ఫస్ట్ 1948. ఎందుకు సార్ 1948 అంటే అప్పుడే కదా ఇజ్రాయెల్ ఏర్పడింది. అంతకుముందు ఇజ్రాయెల్ అనే దేశం లేదు కదా. ఓకే, జెరూసలేం ప్రాంతం కోసం ముస్లింలు జ్యూస్ ఇద్దరూ కూడా ఎప్పటి నుంచి కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే జెరూసలేం అనే ప్రాంతం 3 మతాలకి
పవిత్రమైన ప్రాంతం క్రిస్టియానిటీ, ఇస్లాం అండ్ జుడాయిజం. అయితే క్రిస్టియానిటీ పక్కన పెడితే జుడాయిజం అంటే జ్యూస్ అండ్ ఇస్లామ్స్ అంటే ముస్లిమ్స్ ఇద్దరూ కూడా ఆ ప్రాంతంలో ఆధిపత్యం కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. ఓకే, అండ్ ఈ 18th century 17th century ఆ టైంలో ముస్లిమ్స్ యొక్క డామినెన్స్ ఆ ప్రాంతంలో పెరిగిపోయింది. అదే పాలస్తీనాగా ఆవిర్భవించింది. బట్ 1948 ఆ టైంలో ఈ యుఎస్ఏ, బ్రిటిష్ వీళ్ళ యొక్క సపోర్ట్తో జ్యూస్ అక్కడ పాలస్తీనియన్స్ ఉన్న ప్రాంతంలో ఒక కొత్త కంట్రీని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు, అదే ఇజ్రాయిల్. సో 1948లో ఇజ్రాయిల్ వచ్చింది. దీనికి ఆపోజిట్గా అక్కడ ఎవరు ఉండేవారు, ఎక్కడ ఇరాన్లో ఎవరు ఉండేవారంటే, ఇరాన్లో మనకి ఇరాన్ ఒకప్పుడు పర్షియా అని చెప్పి పిలిచేవారండి. ఆ పర్షియాని మనకి అంటే పర్షియా ఎప్పటి నుంచో ఉంది, ఇండియాకి పర్షియాకి ఎప్పటి నుంచో రిలేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు చూశారు. సో ఆ పర్షియాలో ఆ టైంలో మనకి మొనార్కీ ఉండేది. ఆ మొనార్కీలో ఎవరు పరిపాలించేవారంటే మహమ్మద్ రెజా పహ్లావి అనే ఆయన పరిపాలించారు. ఓకే, వీళ్ళని షా అని చెప్పి పిలిచేవారు అనమాట. సో షా అంటే ప్రభు, మొత్తం ఇరాన్కి ప్రభు, అదే షా అని చెప్పి పిలిచేవారు. ఓకే, వీళ్ళ వంశం పహ్లావి వంశం మనకి ఇరాన్ని పరిపాలిస్తూ ఉండేది. సో అయితే ఇప్పుడు ఈ 1948 తర్వాత వీళ్ళిద్దరి మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయంటే, మంచిగా ఉన్నాయా చెడ్డగా ఉన్నాయంటే, గుడ్ పెట్టుకున్నా ద రిలేషన్స్ వర్ వెరీ గుడ్. కారణాలు ఏంటి అంటే, ఇప్పుడు ఇరాన్ ఉంది, ఇరాన్లో ఉన్న ఈ మహమ్మద్ రెజా పహ్లావి ఈయన ఏంటంటే కొంచెం కొత్తగా ఆలోచించే వ్యక్తి. అంటే ఎప్పుడూ కన్జర్వేటివ్గా ఉండిపోకుండా కొంచెం లిబరల్గా ఆలోచిస్తూ ఆడవాళ్ళకి ఓటు హక్కులు ఇవ్వాలి, ఇండస్ట్రియలైజేషన్ జరగాలి, ఇలా అవన్నీ ఆలోచిస్తూ కొంత లిబరల్గా ఆలోచిస్తూ ఉండే వ్యక్తి. ఓకే, కొంత మోడర్న్గా ఆలోచిస్తూ ఉండేవారు, ఇరాన్ని ఎలాగైనా డెవలప్ చేయాలి అన్న ఆలోచనతో ఉన్న వ్యక్తి. ఓకే, అండ్ అలాంటి టైంలో ఇజ్రాయెల్ అనే దేశం అప్పుడే ఏర్పడిన తర్వాత వీళ్ళతో ఇజ్రాయెల్కి ఏమైంది అంటే, ఇజ్రాయెల్కి చుట్టుపక్కల అందరూ శత్రువులే. లైక్ ఏంటంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ మ్యాప్ కూడా చూపిస్తాను ఆగండి. లైక్ ఇక్కడ ఏమైనా సిరియా అవ్వచ్చు, లేకపోతే ఇరాక్ అవ్వచ్చు, లేకపోతే ఈజిప్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒకానొక టైంలో అప్పట్లో వీళ్ళందరూ అంటే ఇవన్నీ కూడా అరబ్ నేషన్స్ అని చెప్పి పిలుస్తామండి, అరబ్స్. ఓకే, ఈ అరబ్ గ్రూప్కి ఇజ్రాయెల్కి అస్సలు పడేది కాదు. ఇవన్నీ కూడా అరబ్ కంట్రీసే. ఆ టైంలో అరబ్ నేషన్స్కి ఇజ్రాయెల్కి అస్సలు పడేది కాదు. అయితే ఇరాన్ ఒక అరబ్ కంట్రీ కాదు, ఇది పర్షియా, ఇది ఒక సపరేట్ కంట్రీ. షియా ఇస్లాంని ఫాలో అవుతుంది, మీకు తెలుసు. మిగతా అందరూ సున్నీ ఇస్లాం ఫాలో అయితే ఇరాన్ ఒకటే షియా ఇస్లాం ఫాలో అవుతుంది. సో అందువల్ల ఏం చేస్తుందంటే, వీళ్ళు ఇప్పుడు ఒకరికి శత్రువు అంటే, ఇప్పుడు అరబ్స్కి ఇజ్రాయెల్ శత్రువు అంటే ఇరాన్కి మిత్రుడే కదా. సో ఇజ్రాయెల్తో ఇరాన్ స్నేహం చేయడం మొదలుపెట్టింది. ఎంతలా అంటే, ఇంకా ఇజ్రాయెల్లో ఇరాన్ ఇన్వెస్ట్మెంట్లు ఉండేవి, ఇరాన్లో ఇజ్రాయెల్ ఇన్వెస్ట్మెంట్లు ఉండేవి, ఇలా కంటిన్యూస్గా జరుగుతూ ఉండేది. అలాగే ఇజ్రాయెల్ ఇరాన్కి మిలిటరీ అలాగే ఆర్మ్స్కి సంబంధించిన వాటిని సప్లై చేసేది. అలాగే ఇరాన్ ఏమో ఇజ్రాయెల్కి ఆయిల్ని సప్లై చేసేది. ఇలా కంటిన్యూస్గా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్స్ చాలా బెస్ట్, అంటే ఇంకా అంత మంచిగా ఉండేవంటే అంత మంచిగా ఉండేవండి. సో ఆ విధంగా ఇజ్రాయెల్కి ఇరాన్ అనేది ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్గా మారిపోయింది. అండ్ ఫైనల్లీ ఇట్ బికేమ్ పార్ట్ ఆఫ్ అలియన్స్ ఆఫ్ పెరిఫరీ. పేర్లు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. అలియన్స్ ఆఫ్ పెరిఫరీ అండి. అలియన్స్ ఆఫ్ పెరిఫరీ అంటే మనకి అంటే ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు ఆ ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో డేవిడ్ బెన్ గురాన్ అంటారు ఆయన్ని. ఓకే, డేవిడ్ బెన్ గురాన్ అంటారు. ఆయన మనకి ఈ అలియన్స్ ఆఫ్ పెరిఫరీని స్టార్ట్ చేశారు. ఈ అలియన్స్ ఆఫ్ పెరిఫరీలో ఎవరెవరు ఉంటారు అంటే, ఇజ్రాయెల్ ఉంటుంది ఫస్ట్, ఇజ్రాయెల్కి తోడుగా టర్కీ ఉంటుంది, టర్కీకి తోడుగా ఇరాన్ ఉంటుంది, ఇథియోపియా ఉంటుంది. ఓకే, అంటే ఇవేంటంటే మొత్తం ఇవన్నీ కూడా నాన్ అరబ్ నేషన్సే. టర్కీ అయినా, ఇరాన్ అయినా, ఇథియోపియా ఇవన్నీ కూడా నాన్ అరబ్ నేషన్సే, నాన్ సున్నీ కంట్రీస్ అనమాట. ఆ ప్రాంతంలో ఉన్న నాన్ సున్నీ కంట్రీస్. అంటే ఇజ్రాయెల్ చేసిన చిన్న పని ఏంటంటే, ఇక్కడ పెరిఫరీ అంటే అర్థం ఏంటి తెలుసా, ఇజ్రాయెల్కి బార్డర్గా కొన్ని కంట్రీస్ ఉన్నాయి. ఓకే, ఆ కంట్రీస్కి బార్డర్గా ఇంకొన్ని కంట్రీస్ ఉన్నాయి. ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, ఆ అవుటర్ పెరిఫరీలో ఉన్న కంట్రీస్ని ఫ్రెండ్స్గా తీసుకుంది. ఇన్నర్ పెరిఫరీలో ఉన్న వాళ్ళందరూ కూడా తనకి శత్రువులే, తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ. సో అవుటర్ పెరిఫరీలో దానికి బయట ఉన్న వాళ్ళందరినీ మిత్రులుగా చేసుకొని వాళ్ళతో గ్రూప్ ఏర్పరిచింది. దాదే అలియన్స్ ఆఫ్ పెరిఫరీ అండి. ఇది మనకి 1948 నుంచి 1979 వరకు కొనసాగింది. అంటే ఆ టైంలో మనకి అరబ్కి ఇజ్రాయెల్కి మధ్య కాన్ఫ్లిక్ట్ జరిగే, అదే పీరియడ్ ఆఫ్ అరబ్ ఇజ్రాయెలీ కాన్ఫ్లిక్ట్ అని చెప్పి పిలుస్తుంది. సో ఇలా ఇజ్రాయెల్కి ఇరాన్కి మంచి రిలేషన్స్తో ఇలా కొనసాగుతుంది, ట్రేడ్ అంతా బాగానే కొనసాగుతుంది అనుకున్న సందర్భంలో ఇరాన్లో మెల్లమెల్లగా ఏమైందంటే, ఇతని యొక్క లిబరల్ ఐడియాల వలన, మోడర్న్ ఐడియాల వలన అది లోకల్గా ఉన్న
ఓకే, ఇరానియన్స్కి నచ్చలేదు. అంటే ఇరాన్లో ఉన్న కన్జర్వేటివ్స్ ఉంటారు కదా, కన్జర్వేటివ్స్కి అస్సలు నచ్చలేదు. ఎందుకంటే తెలుసు కదా, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో మీరు చూడండి, ఒకానొక టైంలో ఆఫ్ఘనిస్తాన్లో ఉమెన్స్కి మంచి రైట్స్ ఉండేవి. ఎప్పుడైతే తాలిబన్స్ వచ్చారో ఆటోమేటిక్గా మొత్తం మారిపోయింది, ఉమెన్ స్టేటస్ అంతా మళ్ళీ దిగజారిపోయింది. సో అలాగే ఇరాన్లో కూడా సేమ్. అంటే ఎప్పుడైతే అంటే ఆ ఫండమెంటలిస్టులు అందరికీ కూడా ఈ మోడర్న్ లిబరల్ పద్ధతులు ఏవి నచ్చవు. సో అందుకని వీళ్ళేం చేశారంటే మహమ్మద్ రెజా పహ్లావీకి వ్యతిరేకంగా పోరాటం స్టార్ట్ చేశారు. ఓకే, పోరాటంలో సక్సెస్ అయ్యారు, పహ్లావీని కిందకి దించేశారు. అంటే రెజా పహ్లావీని కింద దించేసి ఒక కొత్త రిపబ్లిక్ని ఏర్పరిచారు. దాని మీద ఏంటి అంటే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్. అంటే అంతవరకు అది ఇస్లాం అనే పేరుతో ఎక్కడా పిలువపడలేదండి. ఓకే, నార్మల్గానే ఉండేది, ఒక సెక్యులర్ స్టేట్ లాగానే ఉండేది. బట్ వీళ్ళు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని చెప్పి కొత్త కంట్రీని అనౌన్స్ చేశారు. దీన్ని ఒక థియోక్రటిక్ రెజ్యూమ్గా మార్చేసారండి. థియోక్రటిక్ అంటే మీకు తెలుసు, అంటే రిలీజియస్ ఆధారంగా రూల్ చేయబడే రెజ్యూమ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. థియోక్రటిక్ రెజ్యూమ్గా మార్చేశారు. కంప్లీట్గా షియా ఇస్లాంని ఫాలో అవుతూ దాని రూల్సే కంప్లీట్గా కంట్రీలో అమరవ్వాలి. ఓకే, అండ్ దీనికి ఒక సుప్రీం లీడర్ని పెట్టారు ఈ రెజిమ్కి. ఓకే, ఆ సుప్రీం లీడర్ ఎవరు అంటే అయతుల్లా రుహుల్లా ఖొమేనీ. ఈయన ఈజ్ ద ఫస్ట్ సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఇరాన్ అండి. ప్రజెంట్ మనకి ఆయన వారసులు మనకి అక్కడ కొనసాగుతున్నారు. ఆయనే అలీ ఖమేనీ, మీరు వినే ఉంటారు అలీ ఖమేనీ పేరు. ఈజ్ ద ప్రెజెంట్ సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్. అండ్ ఒక్కసారి 1979 ఇదంతా కూడా మనకి ఎప్పుడు జరిగింది, దేనివల్ల జరిగింది అంటే 1979 ఇస్లామిక్ రివాల్యూషన్ ఇన్ ఇరాన్. ఓకే, ఇది టర్నింగ్ పాయింట్ అనమాట, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ హిస్టరీ అనమాట. పర్టికులర్గా మిడిల్ ఈస్ట్కి సంబంధించి హిస్టరీలో ఇస్లామిక్ రివాల్యూషన్ ఆఫ్ ఇరాన్ ఎప్పుడు జరిగింది, 1979లో. ఓకే, ఇది మహమ్మద్ రెజా పహ్లావీని కిందకి దించి ఆయన ప్లేస్లో అయతుల్లా రుహుల్లా ఖొమేనీ అనే ఆయన కొత్తగా ఒక సుప్రీం లీడర్గా వచ్చి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ని స్టార్ట్ చేశారు. అండ్ రావడంతోనే వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు కంప్లీట్గా కన్జర్వేటివ్స్ అండి. ఓకే, వీళ్ళకి ఇజ్రాయెల్ ఫిలాసఫీ కానీ ఇజ్రాయెల్ ఐడియాలజీ కానీ నచ్చలేదు. అండ్ ఇజ్రాయెల్తో రిలేషన్స్ పెట్టుకుని దేనికోసం, బిజినెస్ కోసం, వీటి కోసం. సో అవేవి కూడా మాకు అవసరం లేదని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే కంప్లీట్గా దే కట్ డిప్లొమాటిక్ టైస్ విత్ ఇజ్రాయెల్తో మొత్తం బంధం తెంచేసుకున్నారు. ఇజ్రాయెల్ ఎంబసీని పాలస్తీనియన్ ఎంబసీగా మార్చేసి, అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ని ఇంతవరకు కరెక్ట్గా చెప్పాలంటే ఇంతవరకు గ్లోబల్ లెవెల్లో ఇజ్రాయెల్ని ఒక దేశంగా ఇరాన్ రికగ్నైజ్ చేసింది. ఓకే, బట్ ఇప్పుడు ఆ లిస్టులోంచి ఇరాన్ వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇప్పుడు నుంచి ఇరాన్ పాలస్తీనా అనే కంట్రీని రికగ్నైజ్ చేస్తుంది కానీ ఇజ్రాయెల్ అనే కంట్రీని రికగ్నైజ్ చేయడం లేదు. ఓకే, బట్ ఇజ్రాయెల్ ఏమి అప్పుడు వెంటనే మారిపోలేదండి. ఈవెన్ ఇరాన్కి ఇరాక్కి మధ్య వార్ జరిగిందండి. 1980 నుంచి 1988 మధ్య వార్ జరిగింది. చాలా భీకరంగా జరిగింది. ఇందులో కూడా ఇరాన్కి ఇజ్రాయెల్ సపోర్ట్ చేసింది, వదలలేదు. అంటే ఒక ఫ్రెండ్గా వదలలేదు, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసి ఇరాన్కి సపోర్ట్ చేసి దానికి అన్ని ఆర్మ్స్ అన్నింటినీ కూడా సప్లై చేసింది. బట్ ఎన్ని చేసినా కూడా ఈ ఇరాన్లో ఉన్న ఈ ఇస్లామిక్ రిపబ్లిక్స్ వీళ్ళందరూ కూడా ఎవరూ కూడాను ఇజ్రాయెల్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. సో అందువల్ల ఏమైందంటే ఇజ్రాయెల్ ఇరాన్కి పూర్తిగా దూరం అయిపోయింది. అండ్ ఇజ్రాయెల్ ఇరాన్కి ఎప్పుడైతే దూరం అయిపోయిందో తర్వాత కాలంలో ఇజ్రాయెల్కి జరిగిన ఇంకొక మంచి ఏంటంటే మెల్లమెల్లగా ఈజిప్ట్ ఇలాంటి కంట్రీలు ఇజ్రాయెల్ని యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాయి. అంటే ఈజిప్టు దీంతో ఒక పీస్ ట్రీటీ చేసుకుంది, జోర్డాన్ ఒక పీస్ ట్రీటీ చేసుకుంది. అంటే ఇంకా మనం ఫ్రెండ్స్ అనే విధంగా మారిపోయారనమాట. ఓకే, సో దీంతో పాటు టర్కీలో కొంచెం పొలిటికల్ షిఫ్ట్ ఇవన్నీ వచ్చేసింది. దీని అన్నింటి వల్ల ఏమైందంటే కొత్తగా ఇంకొక గ్రూప్ ఏర్పడింది. ఒకప్పుడు టర్కీ ఇజ్రాయెల్కి ఫ్రెండ్, గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అలియన్స్ ఆఫ్ పెరిఫెరీ. ఇప్పుడు ఏమైందంటే టర్కీ బద్ధ శత్రువుగా మారిపోయి ఇప్పుడు కొత్త గ్రూప్ ఏర్పడింది ఇజ్రాయెల్కి సంబంధించి. ఆ గ్రూప్ పేరు ఏంటంటే అరబ్ ఇజ్రాయలీ అలియన్స్. చాలా ఇంపార్టెంట్ ఇది, అరబ్ ఇజ్రాయలీ అలియన్స్ అండి. ఓకే, ఇట్ వాజ్ సపోర్టెడ్ బై యుఎస్ఏ. గుర్తుపెట్టుకుని యుఎస్ఏ దీని ఫార్మేషన్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందనమాట. ఓకే, యుఎస్ఏ వీటి కోసం అంటే మొత్తం ఇక్కడ ఏంటంటే అన్ని అరబ్ కంట్రీస్ అంటే పర్టికులర్ కంట్రీలో పార్టిసిపేట్ చేసినవి యుఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్ట్, జోర్డాన్, మొరాకో, బహ్రెయిన్. ఇవి
ఇజ్రాయెల్తో కలిపి ఇద్దరు ఇప్పుడు అలైస్ లాగా ఉన్నారు. ఓకే, దాన్ని ప్రమోట్ చేస్తుంది యుఎస్ఏ. దీన్నే మనం అరబ్ ఇజ్రాయలీ అలియన్స్ అని చెప్పి పిలుస్తాము. దీన్నే ఇజ్రాయలీ సన్నీ అలియన్స్ అని కూడా పిలుస్తాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దీస్ కంట్రీస్ ఆర్ సన్నీ ఇస్లాం కంట్రీస్. అయితే మీరందరూ గ్రూప్ కట్టుకుంటే మేము ఊరుకుంటామా? ఓకే, ఇరాన్ ఊరుకుంటుందే? ఇరాన్ ఊరుకోలేదు. ఇరాన్ ఏం చేసిందంటే వీళ్ళకి వ్యతిరేకంగా ఇంకొక కొత్త గ్రూప్ని ఏర్పరిచింది. దాని పేరే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇప్పటికీ కొనసాగుతున్నాయండి. అంటే అలియన్స్ ఆఫ్ పెరిఫెరీ ఇప్పుడు మనకి లేదు, కానీ అరబ్ ఇజ్రాయెల్ అలియన్స్, యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇప్పుడు రెండు ఇంటర్నేషనల్ లెవెల్లో కొనసాగుతూ ఉన్నవే. ఓకే, ఇదేంటంటే ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏంటి అంటే ఇరానియన్ సపోర్టెడ్, ఇరాన్ మరియు ఇరాన్కి సంబంధించిన సపోర్టింగ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయి మిడిల్ ఈస్ట్లో, అవన్నీ కలిపి మనకి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ కిందకు వస్తాయి. అయితే గుర్తుపెట్టుకుంది, ఇవి కంట్రీస్ కాదనమాట, ఇరాన్తే సపోర్ట్ చేయబడుతున్న కొన్ని మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ అనమాట. లైక్ అంటే ఇందులో మెయిన్ మెంబర్ ఎవరంటే ఇరాన్తో పాటు మనకి అక్కడ లెబనాన్లో ఉంది కదా హెజ్బుల్లా గ్రూప్, అలాగే యెమెన్లో హౌతీస్ ఉంటారు కదా హౌతీస్, అలాగే పాలస్తీన్లో హమాస్ ఉంటుంది కదా హమాస్, అలాగే ఇరాక్లో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ ఉంటాయి పిఎంఎఫ్. ఇవన్నీ కలిసి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్గా ఉంటాయి. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య మనకి ఎప్పటి నుంచో ఈ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే అలా 1988, 1990s నుంచి ఉన్న గొడవలు కాస్త మనకి 2019లో యుఎస్ఏ ఒక మీటింగ్ పెట్టిందండి. అక్కడ ఇంకా పెరిగిపోయాయి అనమాట. ఓకే, యుఎస్ఏ 2019లో పోలాండ్ క్యాపిటల్ వార్సా ఉంటుంది కదా, అక్కడ వార్సా కాన్ఫరెన్స్ అని చెప్పి ఒక కాన్ఫరెన్స్ని పెట్టింది 2019లో. ఈ కంట్రీస్ అన్నింటికి ఎవరు, ఈ అరబ్ ఇజ్రాయెల్ అలయన్స్ ఉంది కదా, వాటన్నింటికి కూడా అక్కడ యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉంటారు కదా, ఓకే, సెక్యూరిటీకి సంబంధించి ఆయన మైక్ పాంపియో, ఆయన ఏమన్నారంటే ద పర్పస్ ఈజ్ టు ఫోకస్ ఆన్ ఇరాన్స్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ టెర్రరిజం ఇన్ ద రీజియన్. ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్, ఇరాన్ టెర్రరిజం మీద ఫోకస్ చేయడమే మాకు ప్రధాన ఉద్దేశం అని చెప్పి కూడా క్లియర్గా చెప్పారు. ఓకే, సో ఆ విధంగా యుఎస్ఏ దీన్ని అంటే ఈ మ్యాటర్ని కొంచెం పెద్దదిగా చేసింది యుఎస్ఏ. సో అప్పటి నుంచి ఇంకా గొడవలు స్టార్ట్ అయ్యండి 2019లో. ఓకే, ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క అలైస్ మీద వీటన్నింటి మీద కూడా స్ట్రైకులు చేసింది 2019లో. 2020లో ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించి ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ని చంపేసిందండి 2020. ఓకే, ఇరాన్కి సంబంధించి ఒక సైంటిస్ట్ ఉంటారు, ఆయన ఎవరంటే మొహెసెన్ ఫక్రీజాదే అని చెప్పి ఒక సైంటిస్ట్ ఉంటారు, ఆయన చంపేసింది. అది కూడా రిమోట్ కంట్రోల్డ్ మెషిన్ గన్తో చంపేసింది. 2021లో ఇద్దరూ కూడా సముద్రం మీద పోరాటాలు చేసుకున్నారు, ఇజ్రాయెల్ ఇరాన్. 2022 సంవత్సరంలో మళ్ళీ ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించిన ఇద్దరు సైంటిస్టులను చంపేసిందని. అంటే మొత్తం అంతా ఇక్కడ ఫోకస్ ఏంటంటే న్యూక్లియర్ సైంటిస్టులు ఎక్కువగా చూడండి మీరు. ఓకే, మళ్ళీ 2023 వచ్చింది. 2023 వచ్చేటప్పటికి హమాస్ని ఉసిగొల్పి ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడులు చేయించింది. ఇంకా హమాస్కి ఇజ్రాయెల్కి గొడవ సాగింది, అదంతా మీరు చూస్తూనే ఉన్నారు. ఓకే, మళ్ళీ 2024 వచ్చింది. 2024 వస్తే ఇజ్రాయెల్ సైలెంట్గా ఉంటుందా? ఓకే, ఇరాన్కి సంబంధించిన ఒక ఎంబసీ డమస్కస్లో ఉంది, సిరియా క్యాపిటల్ డమస్కస్లోని ఇరానియన్ ఎంబసీ మీద దాడి చేసింది. ఓకే, అదేవిధంగా హమాస్కి సంబంధించిన ఒక పొలిటికల్ లీడర్ని టెహ్రాన్లో చంపింది, ఇరాన్ క్యాపిటల్ టెహ్రాన్లోనే చంపింది. ఆ విధంగా 2024లో చాలాసార్లు వాళ్ళిద్దరి మధ్య కాల్పులు జరిగాయండి. ఇంకా కొంచెం అక్కడ కూడా సిచ్యువేషన్ చేజారిపోయే పరిస్థితికి వెళ్ళింది, ఎలాగోలా మళ్ళీ కంట్రోల్లోకి వచ్చేసింది. బట్ ఈసారి 2025 జూన్ 13వ తారీఖు మాత్రం ఇంకా ఒక పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట సిచ్యువేషన్. సో ఏం జరిగింది చూసుకుంటే జూన్ 13వ తారీఖు శుక్రవారం ఇజ్రాయిల్ ఇరాన్ మీద మిసైల్స్ని లాంచ్ చేసిందండి. ఓకే, అక్కడ దానికి ఒక పేరు కూడా పెట్టింది ఇజ్రాయిల్, ఏంటి అంటే ఆపరేషన్ రైజింగ్ లైన్ అని చెప్పి పేరు పెట్టిందండి. ఓకే, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అదే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఏం చెప్తున్నారంటే, ఏమండి మేము లాంచ్ చేసిన ఈ ఆపరేషన్ దేనికోసం అంటే ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ ప్రోగ్రామ్ని డిగ్రేడ్ చేయడమే మా యొక్క మెయిన్ థీమ్. ఎందుకంటే ఇరాన్ రీసెంట్ టైమ్స్లో న్యూక్లియర్ ఫ్యూయల్ని పెంచుకుంటుంది. ఓకే, కొత్తగా ఎన్రిచ్డ్ యురేనియంని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది చాలా సంవత్సరాల నుంచి. ఎవరు? ఇరాన్. ఓకే, ఎన్రిచ్డ్ యురేనియం అంటే మీకు తెలుసు, యురేనియం 235 యొక్క కాంపోజిషన్ 90% కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనం ఎన్రిచ్డ్ యురేనియం అని చెప్పి పిలుస్తాము. ఇది డైరెక్ట్గా మిసైల్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్నే వెపన్ గ్రేడ్ యురేనియం అని చెప్పి పిలుస్తామండి. ఓకే, సో దీన్ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది ఇరాన్. ఓకే, అదే అండ్ ఆయన చెప్పింది ఏంటంటే ప్రస్తుతం నియర్లీ ఇరాన్ దగ్గర 9 ఆటం బాంబులకి సరిపోయేంత
న్యూక్లియర్ ఫ్యూయల్ ఉంది. ఓకే, అండ్ ఆ న్యూక్లియర్ ఫ్యూయల్ని వెపనైజ్ చేయడం కూడా స్టార్ట్ చేసేసింది ఆల్రెడీ. ఓకే, ఇంకొన్ని నెలల్లో, 1 నెల 2 నెలలు 3 నెలల్లో మనకి ఇరాన్లో న్యూక్లియర్ మిసైల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇవి బయటకు వస్తే ఇజ్రాయెల్ అనే దేశం యొక్క సర్వైవల్కి, అసలు పూర్తిగా ఈ దేశం సర్వైవ్ అవ్వడం కూడా చాలా కష్టం. దీని సర్వైవల్కి అది ముప్పుగా వాటిల్లుతుంది. ఎందుకంటే ఇరాన్ డైరెక్ట్గా తీసుకెళ్లి వాటిని హమాస్కి ఇవ్వచ్చు, హమాస్కి ఇచ్చే ఛాన్స్ ఉంది. సో హమాస్కి ఇచ్చారంటే హమాస్ చేతిలోకి న్యూక్లియర్ మిసైల్స్ వెళ్ళాయంటే అండ్ ఇజ్రాయెల్ ఇంకా బతికే అవకాశం లేదు. సో అందుకనే మేము ఈ ఒక్క కారణంతో మాత్రమే మేము ఒక ప్రివెంటివ్ మెజర్గా, ఒక ప్రిసైజ్ యాక్షన్తో ఈ ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ సైట్స్ మీద దాడి చేస్తున్నాం. ఇరాన్లో ఉన్న మిసైల్ సైట్స్ మీద, ఇరాన్లో ఉన్న యాంటీ డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మీద, వీటన్నింటి మీద కూడా మేము దాడి చేస్తున్నామని క్లియర్గా ఆయన అనౌన్స్ చేశారండి. ఓకే, మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే జూన్ 13వ తారీఖున నియర్లీ 200 ఇజ్రాయెల్కి సంబంధించిన ఫైటర్ జెట్స్, అందులో F-35 ఉన్నాయి, F-15 ఉన్నాయి, F-16 ఉన్నాయి, అన్ని యుఎస్ఏ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ 200 ఫైటర్ జెట్స్ నియర్లీ మోర్ దెన్ 100 టార్గెట్స్ మీద రకరకాల ప్లేసెస్లో, ఈవెన్ ఇంక్లూడింగ్ ఇరాన్ క్యాపిటల్ టెహ్రాన్ మీద కూడా దాడి చేశాయి. అందులో పర్టికులర్గా 9 ప్రాంతాలు మనకి ఇంపార్టెంట్. ఒకటి, ఇవి ప్లేసెస్ ఇన్ న్యూస్లో అయినా ఎక్కడైనా మనకి అడిగే ఛాన్స్ ఉంది. ఏంటంటే ఒకటి టబ్రిజ్ అనేది ఒక న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్. ఓకే, అలాగే నటాంజ్, ఏ పేరు గుర్తున్నా లేకపోయినా ఖచ్చితంగా గుర్తుండాల్సిన పేరు నటాంజ్ అండి. ఓకే, నటాంజ్ అనేది మెయిన్ న్యూక్లియర్ సైట్ ఆఫ్ ఇరాన్ అనమాట. మెయిన్ న్యూక్లియర్ సైట్, మొత్తం ఆపరేషన్ అంతా ఇక్కడి నుంచే జరుగుతుంది. అదేవిధంగా ఇస్ఫహాన్ అనే ఒక సైటు, ఇది న్యూక్లియర్ ఫెసిలిటీయే, లార్జెస్ట్ న్యూక్లియర్ ఫెసిలిటీ అనమాట. ఓకే, ఆ తర్వాత అరక్ అనేది ఒక న్యూక్లియర్ కాంప్లెక్స్ ఇది. ఓకే, అలాగే దీంతో పాటు ఫోర్డో న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆ ప్లేస్లో, ఫోర్డో న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనే ప్లేస్లో, అలాగే కాండాబ్ అనే ప్లేస్లో. ఓకే, అదేవిధంగా బుషేర్ అనే ప్లేస్లో. ఓకే, ఇదేంటంటే ఓన్లీ ఆపరేషనల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇరాన్లో ఉన్న ఏకైక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏంటి అంటే బుషేర్ అండి. ఓకే, ఇది రష్యా నుంచి వచ్చిన న్యూక్లియర్ ఫ్యూయల్ని బేస్ చేసుకుని ఈ బుషేర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పనిచేస్తుంది. అయితే మీరు ఇక్కడికి అబ్జర్వ్ చేయాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఫస్ట్ చూసిన పేపర్ కటింగ్లో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఒక క్లియర్గా ఇంకొక విషయాన్ని కూడా చెప్పిందండి. ఓకే, ఇట్ ఆల్సో యాడెడ్ దట్ బుషేర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వాజ్ నాట్ టార్గెటెడ్ డ్యూరింగ్ ద అటాక్. బుషేర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద టార్గెట్ చేయలేదని చెప్తున్నారు. ఓకే, క్లియర్గా చెప్తుంది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. బట్ అంతకుముందు ఏమనుకున్నారు, బుషేర్ మీద కూడా అటాక్ జరిగింది అనుకున్నారు. సో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే మేబీ బుషేర్ మీద అటాక్ జరగకపోయి ఉండొచ్చు. ఇదిగోండి, మీకు ఒకసారి లొకేషన్స్ కావాలంటే ఒకసారి పాస్ చేసుకొని చూడండి. ఓకే, మీకు అన్ని కాదు, కొన్ని పేర్లు కనిపిస్తాయి. బుషేర్ ఒకటి, ఓకే, అలాగే నటాన్స్ ఒకటి, అలాగే టెహ్రాన్ క్యాపిటల్ ఎక్కడ ఉందో చూడండి. ఓకే, ఫోర్డో, అలాగే అరక్, ఇస్ఫహాన్. ఓకే, ఇంకొన్ని ప్లేసులు కూడా ఉన్నాయి మనకి చెప్పుకోనివి. ఓకే, దార్కోవిన్, గిచ్చైన్ అని చెప్పి ఒకటి, అర్దకన్. అంటే మేబీ దీని మీద దాడులు జరగకపోయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి పాస్ చేసుకుని కావంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మొత్తం అంతా కూడా ఇరాన్ మ్యాప్ అంతా కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అన్నింటికంటే ఘోరమైన విషయం ఏంటో తెలుసా? ఓకే, ఇక్కడ ఇరాన్ యొక్క సావర్నిటీ తగ్గిపోయినట్టండి. ఎందుకంటే ఈ ఇజ్రాయెల్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, మొసాద్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇరాన్లోని ప్రాంతాల్లో తన స్థావరాలను ఏర్పరచుకొని, ఓకే, టెహ్రాన్కి దగ్గరలో ఒక డ్రోన్ బేస్ని కూడా ఏర్పరిచిందంటండి. టెహ్రాన్కి దగ్గరలోనే ఉందంట డ్రోన్ బేస్. ఓకే, ఆ డ్రోన్ బేసెస్లో, అక్కడ డ్రోన్ బేస్లో మనకి కమికాజే డ్రోన్స్ని కూడా అక్కడ మోహరించిందంట. కమికాజే డ్రోన్స్ అంటే మనకు తెలుసా? ఓకే, తెలియకపోతే మనకి డ్రోన్స్కి సంబంధించి వీడియో ఉంటుంది, కంప్లీట్గా చాలా డీటెయిల్గా చేశాను. ఫుల్ డీటెయిల్స్ని కవర్ చేస్తూ ఒకసారి కావాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూడండి ఒకసారి. ఓకే, ఒక డ్రోన్ బేస్ని అక్కడ ఏర్పాటు చేసింది. ఇరాన్లోకి వెపన్స్ని స్మగుల్ చేసిందంటండి. ఎక్కడి నుంచి? మొత్తం ఇజ్రాయెల్ నుంచి ఇరాన్కి వెపన్స్ని స్మగుల్ చేసింది. ప్రెసిషన్ మిసైల్స్ని కూడా తీసుకువెళ్ళింది అని చెప్పి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారండి. ఓకే, మొసాద్ అంటే ఇది ఇరాన్ యొక్క ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని అనుకోవచ్చు మనం చాలా వరకు చూసుకుంటే. ఓకే, బట్ ఎంతవరకు అది కరెక్ట్ అనేది మనకైతే తెలియదు. బట్ ఇదంతా కూడా క్లియర్గా జరిగిందండి.
అంటే మొసాద్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇన్ఫర్మేషన్ని ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి ఆ న్యూక్లియర్ సైట్స్ గురించి డేటాని అన్నింటినీ కలెక్ట్ చేసి చాలా ప్రెసిషన్తో వాటి మీద అటాక్స్ చేయగలిగింది. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అండ్ ఈ అటాక్ కూడా మనకి నియర్లీ 300 బాంబులు వేశారండి. అది కూడా 3 వేవ్స్లో. ఫస్ట్ ఏమో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీద, తర్వాత ఏమో బాలిస్టిక్ అండ్ హైపర్సోనిక్ మిసైల్ సైట్స్ ఉంటాయి కదా వాటి మీద, థర్డ్ ఏమో మిలిటరీ బెరాక్స్ మీద, మిలిటరీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి కదా వాటి మీద దాడులు చేశారు. సో మొత్తం అన్ని విధాలుగా ఇరాన్ మీద ఎలాగైనా ఇరాన్కి సంబంధించిన మిసైల్ టెక్నాలజీ కానీ లేదా న్యూక్లియర్ టెక్నాలజీని కానీ పూర్తిగా న్యూట్రలైజ్ చేయాలనేదే వీటి యొక్క ప్రధానమైన ఉద్దేశం అండి. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇరాన్ ఈ మిసైల్స్ దాడిని ఆపలేకపోయింది ఓకే, బట్ ఇరాన్ ఖచ్చితంగా గట్టిగా ట్రై చేసిందండి. వేటి విషయంతో అంటే, వాళ్ళ దగ్గర మనకి 2 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి బేవార్ 373, అలాగే మనం ఇండియాలో S-400 ఓడుతున్నాం కదా, వాళ్ళ దగ్గర S-300 సిస్టమ్ ఉన్నాయండి. ఇవి చాలా వరకు ఈ 2 కూడా కొన్ని మిసైల్స్ని కొన్ని డ్రోన్స్ని ఖచ్చితంగా ఇవి చేయగలిగాయి, అంటే ఇంటర్సెప్ట్ చేయగలిగాయి. బట్ అన్నింటినీ ఇంటర్సెప్ట్ అయిపోతే చేయలేకపోయాయి. ఓకే, అండ్ ఫైనల్గా ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క దాడులకు వ్యతిరేకంగా వెంటనే ఇరాన్ కూడా తన నుంచి మిసైల్స్ని లాంచ్ చేసిందండి. ఓకే, దగ్గర ఒక మంచి మిసైల్ ఉంటుంది, బాలిస్టిక్ మిసైల్ ఫతా అని చెప్పి ఒక మిసైల్ ఉంటుందంట, ఫటా. ఓకే, ఇరాన్ దగ్గర ఉండే ఒక బాలిస్టిక్ మిసైల్ అనమాట, ఫతా మిసైల్స్ని వీటిని లాంచ్ చేసింది. బట్ తెలుసు కదా మనకి ఇజ్రాయెల్కి ఎలాగో ఐరన్ డోమ్ సిస్టమ్, ఒక బెస్ట్ ప్రపంచంలోనే వెల్ ఎస్టాబ్లిష్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో మొత్తం ఎలాగో ఇజ్రాయెల్ వాటిని న్యూట్రలైజ్ చేసేయగలిగింది. బట్ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కంటిన్యూస్గా గొడవ అయితే కొనసాగుతుంది. ఈవెన్ ఇరాన్ అయితే ఇప్పుడు దీన్ని ఒక వార్గానే చూస్తుంది, ఇది ఒక కాన్ఫ్లిక్ట్గా దేనిగా చూడట్లేదు, ఇరాన్ ఒక వార్గానే చూస్తుంది. సో నెక్స్ట్ ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏముంటాయో మనం ఇంకా చూసుకోవాలంతే. సో ఇది మనకి ఇజ్రాయెల్కి ఇరాన్కి జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ గురించి అండి. నిజంగా ఇప్పుడు జరిగిన ఇరాన్ మీద జరిగిన దాడి 1988 తర్వాత అంత వర్స్ట్ దాడి ఎప్పుడు ఇరాన్ మీద జరగలేదు, అంత భీకరంగా జరిగిన దాడి. ఓకే, మరి ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయనేది కాలమే నిర్ణయించాలి. సో మీకోసం ఒక క్వశ్చన్, ఫైనల్గా ఒక క్వశ్చన్ కూడా తీసుకొచ్చాం. ఓకే, క్వశ్చన్ ఏంటి అంటే, విత్ రిఫరెన్స్ టు Iran-Israel relationship, consider the following statements. ఒకటి, prior to 1979, Iran was part of Israel's periphery doctrine. Second one, the Iranian Revolution of 1979 marked the beginning of open hostility between Iran and Israel. Third statement, Iran normalized diplomatic relations with Israel అండర్ అబ్రహాం అకార్డ్స్ ఆఫ్ 2020 అబ్రహాం అకార్డ్స్ ప్రకారం ఇజ్రాయెల్తో ఇరాన్ తన యొక్క డిప్లొమాటిక్ రిలేషన్స్ని నార్మలైజ్ చేసుకుంది, మళ్ళీ అంటే నార్మల్గా తీసుకొచ్చేసింది అని చెప్తున్నారు. ఓకే, సో ఇందులో ఏవి కరెక్ట్ అడుగుతున్నారు, 1 and 2, 2 and 3, 1 and 3, 1, 2, 3. ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేదంటే పిన్డ్ కామెంట్లో ఆన్సర్ ఉంటుంది చూడండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.